ఈరోజు ప్రపంచానికి మొత్తం తెలిసినటువంటి అహ్మదాబాద్లో ఫ్లైట్ క్రాష్ అయ్యి మరి దానికి భారతదేశం మొత్తం కూడా దిగ్బంధి చెందింది. దాన్ని వాళ్ళందరూ కూడా సాంఘీభావం తెలపడానికి, వాళ్ళందరూ కూడా కండలను చెప్పడానికి మా స్పోర్ట్స్ అసోసియేషన్ బోయినపల్లి మన పెద్దన్న అయినటువంటి ప్రతాపన్న గారు, మన మిత్రులు కోచ్ గారు అందరూ కూడా ఈ ఒక్కదానికి సమావేశం జరగడం జరిగింది. మళ్ళీ ప్రతి ఒక్క భారతదేశం కూడా వాళ్ళ ఆత్మకు శాంతి కలగాల, భగవంతుడు వాళ్ళ కుటుంబాన్ని కూడా ధైర్యం చేసి వారి కుటుంబానికి కూడా మంచి ధైర్యాన్ని ఇవ్వాలని కోరుతూ, మరియు అక్కడ డాక్టర్ మెడికల్ మీద కూడా ఫ్లైట్ పడ్డది కాబట్టి వాళ్ళు కూడా ఎంతోమంది అమరజీవులైనారు. ఇలాంటి సంఘటన మళ్ళొకసారి జరగకుండా భారతదేశం మొత్తం కూడా ఒక మంచి చర్యలు తీసుకోవాలి. అలాగే మన ప్రధానమంత్రి గారు కూడా, మన అమిత్ షా కూడా ఇమీడియట్లీ రష్గా అక్కడికి వెళ్ళేసి కావాల్సిన చర్యలు చేపడుతున్నారు. మళ్ళీ మన ఏవిగేషన్ మినిస్టర్ అయినటువంటి రామ్మోహన్ నాయుడు కూడా హుటాహుటిన విజయవాడలో స్పెషల్ ఫ్లైట్ వేసుకుని అక్కడ జరిగిన సంఘటనకి అందరూ కూడా బాధాకరంగా ఉంది అందరూ కూడా. కానీ మనం చేయాల్సింది ఏం లేదు కాబట్టి మళ్ళొకసారి ఇలాంటి సంఘటన జరగకుండా జాగ్రత్తగా, టెక్నికల్ ప్రాబ్లం ఉండొచ్చు, ఫ్లైట్ ప్రాబ్లం ఏది ఉన్నా కూడా మళ్ళీ ఇలాంటి సంఘటన ప్రపంచంలో జరగకుండా మన ప్రధానమంత్రి, మన మిగతా పెద్దలందరూ కూడా చర్య తీసుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.